హాయ్, ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్కు స్వాగతం. ఇంకా ఈరోజు బ్లాగ్లో అయితే ఒక టెంపుల్కి వెళ్ళి కార్తీక దీపం వెలిగించాము. అట్లే ఒక రిసెప్షన్ కూడా ఉన్నింది, దానికి అటెండ్ అయ్యాము. తిరుచానూరులో జరిగింది. ఈ బ్లాగ్లో మీకు తిరుచానూరు నాకు తెలిసి కొన్నిటిని షేర్ చేసుకున్నాను. మీరు చూడండి, బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మేము దీపం వెలిగించడానికి టెంపుల్కి వెళ్దాం అనుకుంటే టైం చాలా తక్కువ ఉంది. సరే, ఇంటి దగ్గరగా ఏదైనా ఒక ఆలయంకి వెళ్దామని ప్లాన్ చేశాము. ఇక్కడ ఏంటంటే రాముల వారి గుడి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. తిరుపతిలో రాముల వారి గుడి ఐడియా ఉంటుంది. దానికి ఆపోజిట్ రామచంద్ర పుష్కరిణి ఉంటుంది. దానికి పక్కనే ఆనుకున్నట్టుగానే శ్రీ అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి ఆలయం అయితే ఒకటి ఉంటుంది, శివుడి గుడి. ఇది దీనికి రావాలంటే పట్సాల వీధి అంటారు. ఇక్కడ పట్సాల వీధి, పట్నూలు వీధి, యాక్చువల్గా పట్సాల వీధి అంటారు. ఇంకా ఆ వీధిలో నుంచి వచ్చి ఈ టెంపుల్కి అయితే రావచ్చు. ఇంకా ఈ టెంపుల్కి వద్దాము. ఇది కూడా ఒక పురాతనమైన టెంపుల్ అండి. ఈ విధమైన టెంపుల్స్ తిరుపతిలో అయితే చాలా ఉన్నాయి. చాలా శివాలయాలు అయితే తిరుపతిలో ఉన్నాయి. మీకు కూడా ఒక గుడి కొత్తగా చూపిస్తే బాగుంటుందనేసి ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చాము. సరే, ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఈ గుళ్ళో అరేంజ్మెంట్స్ అయితే దీపం వెలిగించుకోవడానికి చాలా బాగా చేశారు. అంటే టెంపుల్ బ్యాక్ సైడే ఒక ప్లేస్ మొత్తము ఎవరికి ఇబ్బంది లేకుండా దీపాలు ఎవరి పాటు వాళ్ళకి వెలిగించుకునేట్టుగా అరేంజ్మెంట్ చేశారు. ఒకరు వెలిగించుకున్నాక వెంటనే కంప్లీట్ అయిపోతే దాన్ని వెంటనే క్లీన్ చేసి నీట్గా ఇంకొకరు వెలిగించుకోవడానికి రెడీ చేస్తున్నారు. అదైతే చాలా బాగుంది. ఇంకైతే మేము ఒక చోట అయితే కూర్చొని ఇంకా అన్ని దీపానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా కార్తీక దీపం అయితే వెలిగించాము. ఇంకా వెలిగించినాక ఇంకా పూజలు అవి ఇవి చేసుకొని ఇంకా నైవేద్యం పెట్టుకొని సరే, ఇంకా ఇక్కడ దీపం అయితే కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అంటే అంతా ప్రాంగణమే, దానికి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్వామిని దర్శించుకుందామని ఇంకా వెళ్ళాము. ఇంకా వెళ్ళి స్వామిని అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అర్చన అన్నీ చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. ఇంకా ఈ గుళ్ళో అయితే ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ప్రదక్షిణ చేసుకుంటూ ఇంకా ఆ ఉపాలయాలను దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా ఈ గుళ్ళో ఒక విశిష్టత ఏమిటంటే ఇక్కడ జై సంతోషి మాత ఆలయము ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంగణంలోనే ఉంటుంది. నాకు తెలిసి ఈ గుడి అయితే ఇక్కడ ఒకటే ఉందని నేను అనుకుంటున్నాను తిరుపతిలో. ఈ సంతోషి మాతను దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ గుడికి అయితే రావచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ కూడా అమ్మవారిని సేవించుకొని ఇంకా వచ్చాము. పక్కనే ఇంకా హనుమంతుని ఆలయము, చిన్న ఉపాలయం ఒకటి ఉంటుంది. దానికి కూడా దండం పెట్టుకొని ఇంకా గుళ్ళో కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు స్పెండ్ చేసాము. ఇంకా ప్రసాదాలు అవి ఇస్తే తీసుకొని ఇంకా రిటర్న్ అవుదామని బయలుదేరాము. సో ఈ రెండవ సోమవారం అయితే బాగా జరిగింది. ఫస్ట్ సోమవారం వీలు పడలేదు దీపం వెలిగించడానికి. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ అయితే మీకు చెప్పాను కదండి, తిరుచానూరులో ఒక రిసెప్షన్ అయితే అటెండ్ కావాలని చెప్పాను కదండి. ఇంకా దానికైతే బయలుదేరాము. ఇదేంటంటే ఇప్పుడు మీరు చూసేది వచ్చి తిరుపతి నుంచి తిరుచానూరుకి వెళ్ళే మార్గము. ఎందుకు స్పెషల్గా తీస్తున్నామంటే ఇంకా నెక్స్ట్ 17 నుంచి 25 వరకు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. స్టార్ట్ అవుతాను 17 నుంచి. ఇంకా అమ్మవారి ఉత్సవాలంటే ఇంకా చాలా గ్రాండ్గా బాగా చేస్తారు. ఇంకా దానికి సంబంధించిన కార్యక్రమాలు, అరేంజ్మెంట్స్, డెకరేషన్స్ అన్నీ అయితే చాలా బాగా జరుగుతుంది. సరే, అట్లే చూసుకుంటూ మీరు చూస్తారని అలా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు తిరుపతికి తిరుచానూరుకి మధ్య అయితే ఒకప్పుడు గ్యాప్ ఉండేది. ఇప్పుడైతే హోటల్స్, రెస్టారెంట్స్, ఈటరీస్తో ఫుల్గా మార్గం మొత్తం నిండిపోయి ఉన్నది. ఇప్పుడు ఇది అర్బన్ హాట్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది వచ్చి ఉంటారు ఇక్కడికి. ఇంకా సరైనసి ఇంకా ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి తిరుచానూరుకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు తిరుచానూరుకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు ఇక్కడ కొంచెం ఈ గుడికి సంబంధించి కూడా చుట్టుపక్కల కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూడండి, నాకు తెలిసినంతవరకు ఏదో చెప్తాను. ఇంకా తిరుచానూరులోకి ఎంటర్ అయిపోగానే మనకు ఫస్ట్ కనపడేది పుష్కరిణి. దీన్ని పద్మ సరోవరం అని అంటారు, మాలు కోనేరు అంటారు.
కోనేరుని కూడా మొత్తం ఇంకా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కాబట్టి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం నీళ్ళంతా తీసేసి ఇంకా లోపల ఉండే డస్ట్ గిస్ట్ అంతా మొత్తం తీసి నీట్గా రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా కోనేరుని అట్లే ప్రదక్షిణగా వచ్చినామంటే మీకు ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇది పుష్కరిణికి తూర్పున ఉంటుంది. ఇది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సింది టెంపుల్ని అయితే. స్వామి కూడా చూడడానికి చాలా బాగుంటారు ఇక్కడ. ఇక్కడ ప్రతి ఆదివారము ఉదయం అభిషేకం అయితే జరుగుతుంది. పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరన్నా. ఇంక ఇదైతే ఆలయ పెద్ద ఆలయ ప్రాంగణము, గాలిగోపురం చూసింది మనము. ఇంకా ఆ పక్కనే మాడవీధిలోకి వచ్చామంటే స్ట్రైట్గా వచ్చామంటే ఇప్పుడు కన్వెన్షన్ హాల్ అయితే ఇక్కడే అండి. ఇక్కడే ఫంక్షన్ జరిగేది. సరే అనేసి ఎంటర్ అయ్యాము. ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మా పెన్నమ్మ కొడుక్కి వెడ్డింగ్ రిసెప్షను. రీసెంట్గానే వైజాగ్లో మ్యారేజ్ అయితే అయింది. ఇంకా అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి లోకల్ వాళ్ళ కోసం ఇక్కడ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేశారు మా పిన్నమ్మ. సరే అనేసి ఈ రిసెప్షన్కి అటెండ్ అవుతామని వచ్చాము. ఇక్కడైతే మా పిన్నమ్మ హైదరాబాద్ నుంచి వచ్చారు. మా ఫంక్షన్ అటెండ్ చేసానికి వచ్చారు. అట్టే 2 days ఉండిపోదామని ఇంటికి వచ్చారు. అందరం కలిసి ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. కొత్తగా అయితే ఏదో డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. డెకరేషన్స్ అవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ఇంకా కొంచెం టైం పట్టేట్టుంది. సరే ఇంకా కార్తీక్తో బయట పోదాం రెడీ కొంతసేపు అంటే ఇంకా సరే బయట అట్లా 3 years వస్తామని ఇంకా బయట వచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే మీకు టెంపుల్ ముందర ఉంటుంది కదండి, సన్నిధి వీధి అంటారు కదా, ఇదే అండి సన్నిధి వీధి. ఈ వీధిలో మీకు నేరుగా కనిపించేదే టెంపుల్ ఎంట్రన్స్. దీన్ని ఏమంటారంటే సన్నిధి వీధి అంటారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ పక్కన అట్లా వచ్చారంటే ఇది గుడికి పోయే మార్గం ఇది. ఇంకా వెహికల్స్లో వచ్చేవాళ్ళు, బస్సుల్లో వచ్చేవాళ్ళంతా ఇక్కడే దింపేస్తారు. ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళి ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా అన్నీ చూసుకొని ఈ పక్క నుంచే మీ టెంపుల్కి అయితే వెళ్ళేది. ఇంకా బయట ఇలాంటి షాప్స్ అయితే మీకు చాలా ఉంటాయి తిరుచానూరులో. అందరు తిరుచానూరు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు. ఎందుకంటే కొండకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిరుచానూరుని అయితే విజిట్ చేస్తారు. ఇంకా మళ్ళీ ఫంక్షన్కి వచ్చాము. ఇంకా రిసెప్షన్ అంతా బాగా అటెండ్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాము. మీరు చూస్తున్నారు ఆ అబ్బాయి మా పిన్నమ్మ కొడుకు. ఇంకా నెక్స్ట్ రిలేటివ్స్ చాలా కాలం అయిందని కలిసి ఇంక అందరితో మాట్లాడుకుంటూ కొంచెంసేపు చాలా ఎంజాయ్ చేసాము. అందరితో ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామని ఫొటోస్ అట్లా తీసుకొని కొంచెంసేపు స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ మా పిన్నమ్మని చెప్పాం కదా 2 days ఉండడానికి వచ్చారని. ఆమె లోకల్ టెంపుల్స్ చూడాలంటే ఇంకా 2 రోజులు ఇంకా ఆమె అదే పనిలో ఉన్నారు. ఇంకా టెంపుల్స్ అన్నీ చూసుకొని ఇంకా వాళ్ళు వచ్చారు. తినేసావు పొంగల్ అట్టయితే తినాలా? ఓకే 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 బొమ్మలు తిరిగే రంగులు రంగులన్నీ పెట్టున్నారు. పద్మ అంత వాడు కూడా వచ్చింటే బాగుంది కదా అని నేను చెప్పిన వాడు వచ్చింటే మన వీడియో. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంకా వాళ్ళు గుళ్ళో నుంచే ప్రసాదాలు తెచ్చుకుంటే ఇంకా అవే తినేస్తామని చెప్పి ఇంకా అవే తినేస్తున్నారు. టెంపుల్స్కి అయితే శ్వేత పిన్నమ్మకి ఇద్దరు కలిసి వెళ్ళారు అన్ని టెంపుల్స్కి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా పిన్నమ్మకి ఇంకా రిటర్న్ జర్నీ అయితే ఉంది. ఇంకా సరే అనేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నారు ఇంకా బయలుదేరడానికి. ఇంకా జర్నీ కోసం ఇంకా చపాతీలు అవి అయితే రెడీ చేసి ఇచ్చింది శ్వేత. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా ప్రయాణంకి రిటర్న్ జర్నీకి రెడీ అయిపోయారు. ఇంకా నేను తీసుకెళ్ళి ఇంకా రైల్వే స్టేషన్లో పిన్నమ్మని ట్రైన్కి ఇచ్చేసాను. అదండి ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.